బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు ఇవాళ స్టూడియోలో బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. ఆయన అడిగి 50 lakhs అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహోదయ. సో 50 lakhs అబోవ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏమున్నాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? చూడమ్మా ఉదయ, ఇప్పుడు మనం గత కొంతకాలంగా ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ఇస్తున్నాం. అంటే సేవింగ్స్ వైపే కాదు, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. డబ్బు మీకోసం పనిచేస్తుంది. మీరు నిద్రపోతున్న డబ్బు పనిచేయాలి. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, ఇది అర్థం చేసుకోండి. కానీ షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, లాంగ్ పీరియడ్లో మీకు వెల్త్ జనరేట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్లో. ఇప్పుడు మనకి 50 lakhs అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు మనకు ప్రజలందరికీ తెలిసిందే రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వాళ్ళు రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కోవచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లు కొనుక్కోవచ్చు. అది ప్రజలకు తెలుసు, మనం చెప్పే పని లేదు. గోల్డ్ కూడా తెలుసు వాళ్ళకి. ప్రజలు గోల్డ్ మీద కూడా సంపద సృష్టించుకున్నారు లాస్ట్ 1 year ర్యాలీ వల్ల. మనం చెప్పే పని లేదు. మన దగ్గర ఇంకా ఏమున్నాయంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో, అంటే క్యాపిటల్ మార్కెట్స్లో పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకే. అదే ఎవరైతే 1 crore ఉంటుందో వాళ్ళకి ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఫస్ట్ పిఎంఎస్ చెప్తాను, తర్వాత ఏఐఎఫ్ చెప్తానమ్మా. పిఎంఎస్ ఏమిటంటే అమ్మా, ఫస్ట్ థింగ్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటెడ్ బై సెబీ. అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ. మ్యూచువల్ ఫండ్స్లో మోసం జరగడానికి అవకాశం లేదు. డబ్బు అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ డబ్బులు తీసుకుని పారిపోయే అధికారం మ్యూచువల్ ఫండ్ సంస్థలకి లేదు. సేమ్ పిఎంఎస్ కూడా రెగ్యులేటెడ్ బై సెబీ. అంటే పిఎంఎస్ కనీసం 50 లక్షలు ఉంటేనే మరి పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 50 లక్షల లోపు ఇన్వెస్ట్ చేయడం లేదు. అంటే పిఎంఎస్ ఎవరి కోసం అంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్. పిఎంఎస్లో మీరు పెట్టిన పిఎంఎస్ డబ్బులు తీసుకొని పారిపోవడానికి పిఎంఎస్ ఏఎంసీలకి, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకి అధికారం లేదు. అంటే మీ పిఎంఎస్ మీరు పెట్టింది సురక్షితం క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే సెబీ అండర్లో ఉంటుంది. మరి ఏమవుతుంది, పిఎంఎస్లో డబ్బు అప్ అండ్ డౌన్ అవుతుంది, రిస్క్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. అయితే పిఎంఎస్లో ఈక్విటీ, పిఎంఎస్లో హై రిస్క్ ఉంటుంది. ఈక్విటీ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ ఆర్ స్టాక్స్. స్టాక్స్లో పెట్టే పిఎంఎస్లో హై రిస్క్ ఉంటుంది. దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ హై రిటర్న్స్ ఆల్సో. ఇంక ఇవి కాకుండా ఇంకా 4-5 రకాల పిఎంఎస్లు ఉన్నాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ అంటే ఇప్పుడు మీరు ఎఫ్డీలో పెట్టారనుకోండి అమ్మా డబ్బు, గ్యారంటీ వడ్డీ. అవును. అలా ఎఫ్డీలు కాకుండా ఎఫ్డీల కంటే కొంచెం ఎక్కువ వచ్చేలాగా కంపెనీస్కి అప్పివ్వటాన్ని ఏమంటారంటే బాండ్స్ అంటారు. ఓకే. గవర్నమెంట్స్కి అప్పివ్వటాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్, జీసెక్స్ ఆర్ గిల్ట్ ఫండ్స్, ఓకే, ఇలా అంటారు. కొన్ని షార్ట్ పీరియడ్ కోసం అప్పివ్వటాన్ని కమర్షియల్ పేపర్స్ అంటారు. అంటే కంపెనీస్కి మంచి రేటింగ్ ఉన్న కంపెనీస్కి అప్పివ్వటాన్ని ఏమంటారంటే బాండ్ ఫండ్స్ అంటారు. వాటిని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటారు. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఏంటంటే గ్యారంటీ రిటర్న్, అంటే వడ్డీ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఎప్పుడన్నా కొంచెం డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ ఉంటుంది. అంటే ఎవరైతే రిస్క్ తట్టుకోలేరో ఈక్విటీలో ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ ఉంటుంది. కమోడిటీ పిఎంఎస్ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్, తర్వాత కాపర్, ఇట్లాంటి వాటిలో పెట్టే పిఎంఎస్ ఉంటుంది. తర్వాత రీట్స్ అండ్ ఇన్విట్స్, అంటే ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సిటీస్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తారు పెద్ద పెద్ద బిల్డర్స్. వాళ్ళకి ఫస్ట్ మూలధనం కావాలి, క్యాపిటల్. వాళ్ళకి అప్పులు ఇవ్వటానికి, అంటే కమర్షియల్ కాంప్లెక్స్కి అప్పులు ఇవ్వటం, ఇవి సెబీ అండర్లో ఉంటాయి. రీట్స్ అండ్ ఇన్విట్స్ అంటారు. వీటి నుంచి మనకి రెగ్యులర్ క్యాష్ ఫ్లో, రెంట్ వస్తూ ఉంటుంది. ఆ పిఎంఎస్లు ఉన్నాయి. తర్వాత మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయమ్మా, కానీ ఏ పిఎంఎస్, ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలో మీకు ఐడియా లేదు. అప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్ తీసుకుంటే మీకు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కావాల్సిన లక్ష్యానికి అనుగుణంగా డబ్బు వస్తుందో వాళ్ళు చూసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్ కూడా ఉంది. సో పిఎంఎస్ ఫర్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ హై రిస్క్ ఉంటుంది. కొంచెం రిస్క్ తక్కువ ఉన్న పిఎంఎస్లు కూడా ఉన్నాయి. ఓకేనమ్మా. సో 50 లక్షలు ఉంటే మీరు పిఎంఎస్ని పరిశీలించవచ్చు. ఇది సెబీ అండర్లో ఉండే ప్రోడక్ట్.
ఏం మోసం ఉండదు. ఈ మధ్య 4-5 ఏళ్ళుగా పిఎంఎస్లు డ్రాస్టికల్గా చిన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ప్రపంచవ్యాప్తంగా ఏఐఎఫ్ ఫండ్స్ చాలా ఫేమస్. మన దేశంలో ఇప్పుడే ఒక 3-4 ఏళ్ళ నుంచి, ఎస్పెషల్లీ 2-3 ఏళ్ళ నుంచి ఏఐఎఫ్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇప్పుడు చూడండి అమ్మా, మనం స్టాక్ మార్కెట్స్లో ఓనర్షిప్ తీసుకోవాలంటే లిస్ట్ అయిన కంపెనీస్లోనే తీసుకోవాలి. లిస్ట్ కాకముందు కొన్ని కంపెనీస్కి డబ్బు అవసరమైనప్పుడు తీసుకొని ఓనర్షిప్ ఇస్తాయి, వాటిని ప్రైవేట్ ఈక్విటీస్ అంటారు. ఇప్పుడు ఎన్ఎస్సి ఉందమ్మా, ఇంకా లిస్ట్ కాలేదు, ఉదాహరణ చెప్తున్నా. అందులో ఓనర్షిప్ తీసుకోవాలంటే ప్రైవేట్ ఈక్విటీలు తీసుకోవాలి. అట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఓలా కానీ అట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు జొమాటో ఉంది, ఎటర్నల్, ఒకప్పుడు 10 years బ్యాక్ అది అన్లిస్టెడ్ ప్లస్ స్టార్ట్అప్స్. అంటే ఏఎఫ్లు ఏమిటంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 ఉంటాయి. కేటగిరీ 1 ఏమిటంటే ఎస్పెషల్లీ స్టార్ట్అప్స్, ఎస్ఎంఈస్, స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్, అట్లాంటి వాటిలో పెట్టే వాటిని కేటగిరీ 1 ఏఎఫ్ అంటారు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. మినిమం 1 crore ఉండాలి. అంటే హై రిస్క్ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హై రిటర్న్స్ ఆల్సో, బట్ నాట్ గ్యారెంటీడ్. ఇక్కడ ఏమిటంటే లాకింగ్ ఉంటుంది, ఎక్కువ లాకింగ్ ఉంటుంది, 5 years 7 years అలా ఉంటుంది కేటగిరీ 1లో. కానీ 7 years వెయిట్ చేయడం వల్ల, ₹1 పెట్టి 7 years వెయిట్ చేయడం వల్ల హ్యూజ్గా డబ్బు మల్టిప్లై అవకాశం ఉంది, బట్ నాట్ గ్యారెంటీడ్. కేటగిరీ 2 ఏమిటంటే అమ్మా, ఏఐఎఫ్లో ప్రైవేట్ ఈక్విటీస్ అన్నాం కదా. అంటే ఇప్పుడు లిస్ట్ కాకముందు కంపెనీస్ కొంత డబ్బు సమకూర్చి షేర్స్ ఇస్తూ ఉంటాయి, ఓనర్షిప్, దాన్ని ప్రైవేట్ ఈక్విటీ అంటారు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి ఏఐఎఫ్లో. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్విట్స్, అంటే రీట్స్ అండ్ ఇన్విట్స్, అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్కి అప్ ఇవ్వటం, కమర్షియల్ కాంప్లెక్స్కి అప్ ఇవ్వటం, వాటిని రీట్స్ అండ్ ఇన్విట్స్ అంటారు. సిబిఐ అండర్లు ఉంటాయి, అవి 2 కేటగిరీ 2 ఏఐఎఫ్. వీటికి కూడా లాకింగ్ 3 years 4 years అలా ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఫండ్కి డబ్బులు వస్తుందో, ఆ వడ్డీ వస్తుందో, బిల్డర్స్ మళ్ళీ వెనక్కి ఇస్తారో అప్పుడు జమ ఇస్తూ ఉంటారు. ఇది కూడా హై రిస్క్. మూడోది కేటగిరీ 3. ఇదేమిటంటే లైక్ లిస్టెడ్ స్టాక్స్, మన మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఒక 75-80% లిస్టెడ్ స్టాక్స్లో పెడతారు. ఒక 20% మీరు డెరివేటివ్స్ కూడా, అంటే లివరేజ్తో ట్రేడింగ్ కూడా చేయొచ్చు మీరు. డెరివేటివ్స్ మనం ట్రేడింగ్ వద్దని కామన్ మ్యాన్కి చెప్తున్నాం. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అంటే హై నాలెడ్జ్తో ఒక వ్యవస్థ ఉండి, ఒక రీసెర్చ్ టీమ్ ఉండి, ఒక టూల్స్తో చేస్తారు. కాబట్టి ట్రేడింగ్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మన ఇండివిజువల్స్ ట్రేడింగ్ చేస్తే 100కి 92 మంది డబ్బులు పోతున్నాయి, కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్ ట్రేడింగ్ చేస్తే సంపాదించుకుంటున్నారు. అంటే అందరూ అని కాదు, ట్రేడింగ్లో అయితే వీళ్ళు ఎక్కువ హెడ్జింగ్ కోసం చేస్తారు. ఒక్కోసారి నేకెడ్ కాల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది, హెడ్జ్ ఫండ్స్ అంటారు. సో కేటగిరీ 3లో ఏమిటంటే కొంత పోర్షన్ లిస్టెడ్లో ఉంటుంది, కొంత పోర్షన్ డెరివేటివ్స్లో కూడా చేయొచ్చు వీళ్ళు కేటగిరీ 3లో. అది కేటగిరీ 1కి 2కి లాకింగ్ ఉంటుంది అన్నాను కదా. కేటగిరీ 3లో ఓపెన్ ఎండెడ్ ఉంటుంది, క్లోజ్ ఎండెడ్ ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ లాకింగ్ ఏమి ఉండదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు కేటగిరీ 3లో. కేటగిరీ 3లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే ట్యాక్సేషన్ ఫండ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు 1 crore పెట్టారనుకోండి, ఒక 5 years తర్వాత 2 crores వచ్చింది అనుకోండి, మీరేం ట్యాక్స్ కట్టే పని లేదు. ఇక్కడ కేటగిరీ 3లో ఫండ్ లెవెల్లోనే ఫండ్ మేనేజర్ కట్టేస్తూ ఉంటాడు. సో కేటగిరీ 3లో మీకు ట్యాక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఫండ్ లెవెల్లో కడతాడు, కాకపోతే మీ చేతిలోంచి మళ్ళీ కట్టే పని లేదు. సో ఎవరికైతే 50 lakhs అబోవ్ ఉందో వాళ్ళు పిఎంఎస్ని పరిశీలించవచ్చు. ఎవరికైతే 1 crore అబోవ్ ఉందో వాళ్ళు ఏఐఎఫ్ పరిశీలించవచ్చు. కానీ పిఎంఎస్ అనేది ఓన్లీ ఫర్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, రిస్క్ అర్థం చేసుకున్న వాళ్ళకే. ఏఐఎఫ్ అనేది నాట్ అందరి కోసం కాదు, ఇది సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్. ఒక ఏఐఎఫ్ 1000 కోట్లు లేదా 2000 కోట్లు అవ్వగానే క్లోజ్ చేసేస్తారు. అందరి కోసం కాదు, ప్రైవేట్గా కూర్చొని రిస్క్ని అర్థం చేసుకొని సంస్థ దగ్గరకు వచ్చి, లేదంటే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కూర్చొని రిస్క్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసేది. ఒక ఏఐఎఫ్లో 1000 కోట్లు 2000 కోట్లు అవ్వగానే ఆ ఏఎఫ్ ఆగిపోతుంది. మళ్ళీ ఒక ఏఐఎఫ్లో 1000 మంది ఇన్వెస్టర్స్ అవ్వగానే ఆపేస్తారు ఆ ఏఐఎఫ్ని, మళ్ళీ ఫ్రెష్గా చేస్తారు. ఏఐఎఫ్ ఈజ్ నాట్ ఫర్ పబ్లిక్ పూల్డ్, అందరి కోసం కాదు, ఓన్లీ ఫర్ సోఫిస్టికేటెడ్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్కి. ఏఐఎఫ్ సోఫిస్టికేటెడ్ రిస్క్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అధునాతనమైన ఇన్వెస్ట్మెంట్. సో ఎవరైతే 50 lakhs ఉందో పిఎంఎస్ పరిశీలించవచ్చు. కానీ వాళ్ళ నెట్వర్క్ కనీసం 5-6 కోట్ల పైన ఉంటేనే పిఎంఎస్ పరిశీలించండి. ఎవరైతే ఏఐఎఫ్ పరిశీలిస్తున్నారో
వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మోర్ దాన్ 5 crores ఉన్నప్పుడు ఒక ఏఐఎఫ్ పరిశీలించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫర్ ఆల్. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా సెబీ అండర్లో ఉంటాయి. మోసానికి తావులేదు, కానీ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఎంత రిస్క్ తీసుకుంటూ ఉంటే అంత రెవెన్యూస్ మీకు పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఇదమ్మా. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.